టాయిలెట్ లో కమోడ్ క్లీన్ చేయడానికి వాడేటువంటి లెప్సా ఉందో ఆ లెప్సాని తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి నెయ్యిలో వాడడం జరిగింది. ఇది ఎంత తప్పు! ఇదే జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంతో సహా ఇంట్లో భోంచేసేటప్పుడు తల్లి చెల్లి బాబా ఎవరూ లేరు, ఎవరైతే దొంగలు డకాయిట్లు ఉంటారో మందిని పైకి పంపేటువంటి రౌడీలు ఉంటారో వాళ్ళందరితో పాటు ఒక విందు ఏర్పాటు చేసుకుని భోంచేసేటప్పుడు మొదటిగా అంత పచ్చడి వేసుకున్నప్పుడు ఆ పచ్చడిలో నెయ్యి వెయ్యమని జగన్మోహన్ రెడ్డి కోరినప్పుడు కాస్త కల్తీ అయిన నెయ్యి వేస్తేనే తట్టుకోలేడు అనుకుంటా నాకు తెలిసి. వాడు పరలోక ప్రాప్తి రస్తూ అవుతుంది. అలాంటిది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కల్తీ నెయ్యి అంటే నెయ్యిలాంటి నెయ్యి అనుకున్నాం, అసలు అది నెయ్యే కాదు. అయితే నేను చెప్పేది జంతువుల కొవ్వు లేదు అన్నది కాదు, అసలు నెయ్యే లేదు అన్న ప్రధానమైన అంశాన్ని ప్రజలు తెలుసుకోవాలి. జంతువుల కొవ్వు లేదు అని చెబుతూ తప్పించుకుంటున్నారు తప్ప అసలు ఒరిజినల్ నెయ్యే లేదు, అసలు నెయ్యే సరిగ్గా లేదు, అది అసలు నెయ్యే కాదు, నెయ్యితో కూడినటువంటి లడ్డు ప్రసాదం కాదు. రానున్న రోజుల్లో చేసే అతి పెద్ద టెస్టుల్లో జంతువుల కొవ్వుతో కూడా తయారు చేసే రసాయనాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి.